అందరికీ నా నమస్కారం. మా అబ్బాయి ప్రీ స్కూల్లోనే చెన్నై పిల్లలు చేసినమైతే చాలా సంతోషంగా ఉన్నాము. వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలోని స్కూల్ విషయంలోని చాలా సంతోషంగా టీచర్లు మా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. ఇంట్లోని మా హరి కొంచెం మా అబ్బాయికి రోజు వచ్చి టెస్ట్ చేయడానికి వస్తాను. మా అబ్బాయి బాగా పట్టించుకుంటారు. టీచర్ కూడా ఏదే టైంలో అయినా సరే హెల్ప్ చేయడానికి అడిగి ఫోన్ చేస్తారు. మా అబ్బాయి కూడా మా అమ్మాయి కూడా బాగా చదువుతున్నారు. బాగా చెప్తారు టీచర్ కూడా. నిజమే స్కూల్ చాలా బాగుంది. చెప్పడానికి అయ్యి ఏదైనా చేయడానికి కూడా బాగా చేస్తారు. ఇంట్లో కూడా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారని చాలా ఆనందంగా ఉంది మాకు. చాలా బాగా చదువుతున్న టీచర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాపను బట్టి బాబుని బట్టి ఇదే స్కూల్లో జాయిన్ చేసాను. నేను చెప్తాను బాబు అంటే లేదమ్మా నేనే చదివేసుకుంటారు. సార్ గురించి టీచర్స్ గురించి ఎంతో చెప్తారు. నాకు ఎదురాకపోయినా సరే టీచర్లు బాగా చెప్తారని అంటారు. మరి చాలా సంతోషంగా ఉంది స్కూల్లో మా బాబాలో చదవటం. సెయింట్ మేరీలో స్కూల్లో చదివినప్పుడు తెలుగు వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చినాక ఆడకాడే తెలుగు చదువుతున్నాడు. మ్యాథ్స్ కూడా బాగా చేసుకుంటున్నాడు. ఆడన్ని చదువుతాడు బాగా. నాకు చాలా సంతోషంగా ఉందండి. టీచర్స్కి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. నేను లేహామణిశ్రీ ఫాదర్ని. ఎందుకలా చెప్తున్నానంటే మా పాప జిల్లా స్థాయి థర్డ్ వచ్చింది. దాని క్రెడిట్ అంతా కూడా సార్లు టీచర్స్ అందరూ కూడా. నేను చాలా గర్వపడుతున్నాను ఈ విషయం చెప్పుకోవడానికి. మా పాప చదువుతుందని తెలుసు, కానీ అంత పై స్థాయి వరకు తీసుకెళ్ళారంటే దానికి కారణం మాత్రం సార్లు స్కూల్ టీచర్స్ అందరూ కూడా. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ విషయంలోని. పిల్లలందరూ కూడా ఎలాగే చదువుకుని పై స్థాయిలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో పెట్టండి. నాకు స్కూల్లోనే బాగా చదువుతున్నారు పిల్లలు. మనం ప్రైవేట్ స్కూల్లోనే ఎగబడితే కానీ అందులో అక్కడ ఏమి ఉండదు నాకు తెలిసి. ఇక్కడే పిల్లల్ని మనం భవిష్యత్తులో తీసుకెళ్ళాలని చేయాలని గవర్నమెంట్ స్కూల్లో పెట్టడం అంతా ఉంటారు. పిల్లలు సరదాగా చదువుతారు. టీచర్ చెప్పినవన్నీ చేస్తారు. ప్రాజెక్ట్ వర్క్లు అంటారు, అన్నీ చేస్తారు. అన్నీ బాగా చేస్తున్నారు. అలా చేయడానికి కారణం టీచర్సే. మా పిల్లల్ని స్థాయికి తీసుకొచ్చినందుకు చాలా వెరీ మచ్